17/7/2025 శ్రీ సత్య జిల్లా నల్లమాడలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆత్మీయ సమావేశం బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పుట్టపర్తి అసెంబ్లీ ఇన్ఛార్జ్ అంపావతిని గోవింద్ గారి అధ్యక్షతన ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ ఏ సుబ్రాయుడు గారు, బీఎస్పీ జిల్లా కార్యదర్శి యాదగిరి రామచంద్ర ప్రసాద్ గారు, మరి రామచంద్ర నాయక్ గారు నియోజకవర్గం కార్యదర్శి, మరి అదేవిధంగా ఓబ్రేస్ గారు, మరి రమణ గారు, మరి ఇతరు అందరూ కూడా ఈ సందర్భంగా హాజరయ్యారు. మరి అందరికీ జైభీములు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ ఆత్మీయ సమావేశాన్ని ఉద్దేశించి బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవింద్ గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో కమ్మారెడ్ల పార్టీల మధ్య ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తీవ్రంగా నలిగి నశించి కృషించి అన్యాయమైపోతున్నారు. ఇందుకు రాష్ట్రంలో జరిగిన అనేక సంఘటనల్లో కొన్నింటిని గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు జాన్ విక్టర్, రాకేష్ అనే దళిత యువకుల్ని, కరీముల్లా అనే మైనార్టీ యువకుని పట్టపగలు నడి రోడ్డు మీద ప్రజలందరి సమక్షంలో, మీడియా సమక్షంలో ఆ యువకుల కాళ్లను పోలీసులు తమ బూటకాలతో తొక్కి పట్టి అరికాలను లాఠీలతో దారుణంగా చిరంజీవి అనే పోలీస్ కానిస్టేబుల్ను కొట్టినారనే నెపం కారణంగా కొట్టడం జరిగింది. చిరంజీవి అనే పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదులో నన్ను కత్తులతో దాడి చేసినారని పేర్కొన్నారు. నిజానికి కత్తులతో దాడి చేసి ఉంటే ఎందుకు ఆసుపత్రిలో చేరి ఎమ్మెల్సీ తీసుకోలేదు? ఇది పక్కా ఫేకు. చిరంజీవి అనే కానిస్టేబుల్కు యువకులకు మధ్య డబ్బు కోసం వాగ్వివాదం జరిగింది. గతంలో ఈ యువకులపై కొన్ని కేసులు ఉండటం వాస్తవమే, కానీ రౌడీ షీటర్లుగా నమోదు కాలేదు. కానిస్టేబుల్ చిరంజీవి ఫిర్యాదు ఇచ్చిన తర్వాతే రౌడీ షీటర్లుగా నమోదు చేశారు. ఈ సంఘటనను మీడియా ద్వారా తెలుసుకున్న గౌరవ బహుజన సమాజ్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు ఈ సంఘటనకు సంబంధించిన పూర్వాపరాలను తెలుసుకొని ఖండించి, ఈ విధంగానే కమ్మారెడ్ల యువకుల్ని చేయగల సత్తా ఈ పోలీసులకు ఉందా అని ప్రశ్నించి ప్రభుత్వం వెంటనే ఈ సంఘటనకు కారకులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. కానీ పలువురు మంత్రులు, ఎండిఏ పార్టీల నాయకులు, మా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ గారు మాట్లాడిన వాటి మీద మాట్లాడకుండా వైసీపీ వారు మాట్లాడిన మాటల మీద మాట్లాడుతూ, జగన్ పాలనలో జరిగిన డాక్టర్ సుధాకర్ గారి సంఘటన గురించి ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ దళిత సుబ్రహ్మణ్యంను ఇంటి నుంచి తీసుకుపోయి చంపి శవాన్ని డోర్ డెలివరీ చేయడం, పులివెందుల నియోజకవర్గంలో దళిత నాగమ్మను ఘోరంగా అత్యాచారం చేసి చంపితే జగన్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించకపోగా మేము అక్కడికి వెళితే మాపై కేసులు పెట్టడం జరిగిందని, ఇలా జగన్ పాలనలో దళిత బహుజనులపై అనేక సంఘటనలు జరిగాయని చెబుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఎట్లా ఉందంటే, జగన్ గారి పాలనలో దళిత బహుజనులపై దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, అణిచివేతలు, అవమానాలు, అత్యాచారాలు, హత్యలు ఏ విధంగా జరిగాయో మా ఎన్డీఏ పాలనలో కూడా ఇట్లాగే జరుగుతాయన్నట్లుగా ఉంది. జగన్ గారు ఆ విధంగా పాలన చేయడం వల్ల 11 సీట్లు వచ్చినాయనే విషయం మంత్రులు, ఎన్డీఏ పార్టీ నాయకులు మర్చిపోతే మీకు కూడా 0 సీట్లు వస్తాయి ఎన్డీఏ పార్టీ వాళ్ళు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బాధాకరమైన విషయం ఏమిటంటే, జాన్ విక్టర్, రాకేష్, కరీముల్లా అనే యువకులు తప్పు చేసిన పట్టపగలు నడి రోడ్డు మీద ప్రజలందరి సమక్షంలో, మీడియా సమక్షంలో ఆ యువకుల కాళ్ళను పోలీసులు తమ బూట్లకాలతో తొక్కిపట్టి అరికాలను లాఠీలతో దారుణంగా కొట్టడం చట్టం దృష్టిలో సరైనది కాదని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన తన సుపరిపాలనను వెనకేసుకొచ్చే విధానంలో గంజాయి బ్యాచ్ అంటూ ప్రజలను తప్పుదో పట్టించడం కరెక్టా? దీనినే కదా మేము ఆటవిక అరాచక పాలన అంటుండేది. మహాన్యూస్ టీవీ ఛానల్లో బీఆర్ఎస్ పార్టీ వారు మా పార్టీ చేయని వాటిపై చేసినట్టు చూపించడం జరిగిందనే మహాన్యూస్ టీవీ ఛానల్ ఆఫీస్పై దాడి చేయడం జరిగింది. ఈ దాడిని సీఎం చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ఖండించి, దాడి చేయడం మంచిది కాదు, మీకు అన్యాయం జరిగితే మీకు మనసు బాధపడితే శాంతియుతంగా నిరసన తెలపవచ్చు లేదా చట్టపరంగా కోర్టులు వెళ్ళవచ్చు అన్నారు. ఇక్కడ జాన్ విక్టర్,
రాకేష్, కరీముల్లా విషయంలో అయితే గంజాయి బ్యాచ్ అంటున్నారు. మరి మహానీసు టీవీ ఛానల్ దాడి విషయంలో చంద్రబాబు గారి లోకేష్ గారి బ్యాచ్ ఏది? చంద్రబాబు గారి లోకేష్ గారి బ్యాచ్ ఏది అంటే కమ్మ బ్యాచా? జగన్ గారి పాలనలో బీసీలకు చెందిన అమర్నాథ్ గౌడ్ తన అక్కను వెంటబడి ఎందుకు వేధిస్తున్నామని వెంకటేశ్వరరెడ్డిని అడిగినందుకు నన్నే అడుగుతావా అంటూ వెంకటేశ్వరరెడ్డి అమర్నాథ్ గౌడ్పై పెట్రోల్ పోసి నిప్పట్టించి చంపడం జరిగింది. ఆ అమర్నాథ్ గౌడ్ అక్కను టీడీపీ నేత నారా లోకేష్ గారు అనేక ఎన్నికల మీటింగుల వేదికలపైకి రప్పించుకొని టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేయించుకొని బీసీల చేత ఓట్లు వేయించుకోవడం జరిగింది. మరి ఇటీవల రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో మార్చి 30వ తారీఖు 2025న ఉగాది పండుగ రోజు బీసీ కురవ లింగమయ్య కొడుకు తమ పెద్దల సమాధుల వద్దకు వెళ్ళి వస్తున్న సమయంలో కమ్మ కులానికి చెందిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గారి రక్త సంబంధికులు వెంటబడి తరిమితే పరుగున ఇంటికెళ్ళి తన తండ్రి కురవ లింగమయ్యకు చెబితే లింగమయ్య ఆ తరిమిన కమ్మ కుల యువకుల ఇళ్లకు వెళ్ళి ఇది మంచి పద్ధతి కాదని వారి పెద్దలకు చెప్పి ఇంటికి వచ్చి కాఫీ తాగుతున్న సమయంలో ఆ ప్రకారం ఒక కురవాడు బీసీగాడు మా ఇళ్లకు వచ్చి చెప్పేంత స్థాయి ఉందా అంటూ అధికారం ఉందనే అహంకారంతో లింగమయ్య ఇంటి వద్దకు ఎమ్మెల్యే పరిటాల సునీత గారి రక్త సంబంధికులు కమ్మ కుల యువకులు 5-6 మంది వెళ్ళి నిర్దాక్షిణ్యంగా చంపడం జరిగింది. మరి ఈ దుర్ఘటనకు సంబంధించి ఎందుకు మంత్రి నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ ఇంతవరకు స్పందించలేదు? ఇది అటవిక పాలనకు అరాచక పాలనకు ఒక నిదర్శనం కాదా? అలాగే శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో 6 నెలలుగా టీడీపీకి చెందిన 14 మంది యువకులు దళిత బాలికపై సామూహిక అత్యాచారం చేయడం అత్యంత అమాన్యం. ఇది సభ్య సమాజం సిగ్గుపడే ఘటన. గమ్మత్తు ఏమిటంటే అధికార పార్టీ ఎమ్మెల్యే పరిటాల సునీత గారి స్వగ్రామం వెంకటాపురానికి కూతవేట దూరంలో జరగడం అత్యంత దుర్మార్గం. తెనాలిలో 2 దళిత యువకుల్ని ఒక మైనార్టీ యువకుని పోలీసులు బహిరంగంగా శిక్షించడంలో తప్పేమిటన్న మన హోంమంత్రి దళిత మహిళ అనిత గారు సత్యసాయి జిల్లాలో దళిత బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ టీడీపీ వారిని ఎందుకు ఆ తరహాలో శిక్షించడం లేదని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఒక వైసీపీ కార్యకర్త 2024 ఎన్నికల ఫలితాల అనంతరం ఆత్మహత్య చేసుకుంటే సంవత్సరం తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే సందర్భంలో దళిత సింగయ్య అనే అతను తన కారు కింద పడి చనిపోతే కనీసం ఒక మనిషి తన కారు కింద పడి చనిపోయినాడనే స్పృహ కూడా లేకుండా పక్కన పడేసి వెళ్ళిపోవడం జరిగింది. అదే కారు కింద ఒక రెడ్డి గారు ఇతర అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తితో చనిపోయి ఉంటే ముందుకు పోయి ఉండేవాడా? బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అయినందున సింగయ్యను పట్టించుకోకపోవడంతో పాటు మొదట తన కారు కింద పడలేదని పక్కదో పట్టించే ప్రయత్నం చేశారు. చివరికి వీడియో విజువల్స్ పోలీసులు నిర్ధారించడం జరిగింది. మరి ఈ విధంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కమ్మారెడ్ల పార్టీల మధ్య తీవ్రంగా నలిగి నశించి కృషించిపోవడం మన కండ్ల ఎదురుగానే చూస్తున్నాం. దీనికి విరుగుడుగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సాధించి ఇచ్చిన ఓటును మాన్యశ్రీ కాన్సీరామ్ గారు మొత్తం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి స్థాపించిన బహుజన సమాజ్ పార్టీకి వేసుకొని రాజ్యాధికారం తెచ్చుకుంటేనే మన జీవితాల్లో వెలుగులు వస్తాయని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ జై భీమ్, జై భారత్.